ఆల్మోస్ట్ ఇప్పుడు మనిషి రూపంలో మనం చదువుతున్నాం ఇది. సో ఇప్పుడు 3 ప్రామినెంట్ క్యారెక్టర్స్ చూస్తున్నాం. ఒకటి గాడ్, ఒకటి హ్యూమన్ అండ్ నేచర్, ఎర్త్. సో ఈ ముగ్గురి మధ్య ఒక రిలేషన్షిప్ ఉంది. ఈ రిలేషన్షిప్ ని మనిషి అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ అప్ టు ద ఎక్స్టెంట్ అంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు అర్థం చేసుకోలేడు. సో నేచర్ ఎట్లా వర్క్ చేస్తే, అసలు హ్యూమన్ బిహేవియర్ ఏంటి, హ్యూమన్ బిహేవియర్కి ఈ నేచర్కి హ్యూమన్కి ఉన్న రిలేషన్షిప్ ఏంటి, ప్లస్ ఈ నేచర్, హ్యూమన్ అండ్ విత్ గాడ్ ఈ ముగ్గురికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని అర్థం చేసుకోవాలంటే మనకి ఎవరైనా చెప్పాలి, లేకుంటే ఏదైనా బుక్లో అన్నా చదువుకోవాలి. ఓకే. సో ఇప్పుడు వీటికి ఆరంభం ఎక్కడ అని అంటే జెనసిస్లోనే. మనకి ఇంతకు మించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు మనకి. సో ఇప్పుడు జెనసిస్ ఫస్ట్ చాప్టర్లో చూస్తే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఓకే. అంటే ఇంకా మనిషి ఇంకా క్యావ్స్ లోనే ఉంటాడు, తెలుసుకోకపోతే అసలు ఏంది ఒక క్లారిటీతోనే ఉంటాడు, ఒక క్లారిటీతో మనకి ఒక దేవుడు ఒక బైబుల్ లాంటిది ఇచ్చిండు, మీరు అర్థం చేసుకుని అసలు ఏంటి అని, హ్యూమన్ లైఫ్ ఏంటి, మీరు ఎట్లా పర్పస్ ఏంటి. సో ఇప్పుడు ద స్టోరీ ఆఫ్ క్రియేషన్. సో జెనసిస్, ద బుక్ ఆఫ్ జెనసిస్ ఒక 2 parts గా డివైడ్ చేయొచ్చు. 1 to 11 chapters. 1 to 11 chapters ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అంటే ద స్టోరీ ఆఫ్ క్రియేషన్, అంటే ఈ క్రియేషన్ ఎట్లా, క్రియేచర్స్ కానీ యానిమల్స్, యూనివర్స్ ఎట్లా, తర్వాత మ్యాన్స్ క్రియేషన్, యానిమల్స్, ఇంకా నేచర్ క్రియేషన్ అనుకోవచ్చు. ఓకే. సో ద స్టోరీ ఆఫ్ ద ఎర్త్ అని అనుకోవచ్చు. లేకపోతే సో 1 to 11 chapters వరకు ఈ భూమి ఏంటి, ఈ వర్షాలు ఏంటి, ఈ చెట్లు ఏంటి, ఇదంతా ఉంటుంది ఇదంతా డీటెయిల్గా మనకి తెలిసిపోతుంది. డే ఏంటి, నైట్ ఏంటి, సీజన్స్ ఏంటి. సో 1 to 11 వరకు. 12 chapter to 50th chapter వరకు ద స్టోరీ ఆఫ్ అబ్రహాం అండ్ హిస్ ఫ్యామిలీస్, అంటే అబ్రహాం ఇంకా ఫర్దర్ జనరేషన్స్ అన్ని 12 to 50 వరకు ఈ చాప్టర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో జెనసిస్కి వచ్చేసి 50 chapters ఉంటాయి. సో ఇప్పుడు 1 by 1 chapter మనం చూసుకుంటా అర్థం చేసుకుందాం. సో చాప్టర్ 1 verse 1 లో బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అని చెప్తున్నాడు. అప్పటి వరకు అసలు ఏం లేదు కదా, అప్పటి వరకు ఎర్త్ లో డిజార్డర్ అనేది ఉంది, అంటే మొత్తం డార్క్నెస్ అనేది ఉంది, కంప్లీట్ డార్క్నెస్, అంటే లైఫ్ లెస్. ఇంకా అప్పటి వరకు లైఫ్ లెస్. తర్వాత థర్డ్ వర్స్ వచ్చేసరికి లెట్ దేర్ బి లైట్ అని అంటాడు గాడ్, అంటే ఫస్ట్ అంటే వెలుగు, రైట్. సో లైఫ్ అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ డేస్ అంటే 7 days క్రియేషన్ క్రియేట్ చేస్తాడు గాడ్. సో డే అండ్ నైట్, ఇంకా లైట్ అండ్ డార్క్నెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సెకండ్ చాప్టర్ 7th verse వచ్చేసరికి లార్డ్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే ఒక మనిషి రూపాన్ని క్రియేట్ చేస్తాడు, ఎట్లా జీవవాయువుని. అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ అంటున్నాం కదా, ఆక్సిజన్ ప్రాణవాయువు, అంటే ఒక మనిషికి లైఫ్ సపోర్టింగ్ గ్యాస్ అనొచ్చు. లేకపోతే సో ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అనేది మనిషి లోపలికి సో ఈడెన్ అనే గార్డెన్లో ఆడమ్ని క్రియేట్ చేస్తాడు గాడ్. క్రియేట్ చేసి అక్కడ ఈడెన్ గార్డెన్లో 2 trees ఉన్నాయి, ప్రామినెంట్ ట్రీస్, ఇంపార్టెంట్ ట్రీస్ అని. ఒకటి ద ట్రీ ఆఫ్ లైఫ్, ఇంకోటి ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. గుడ్ అండ్ ఈవిల్ అంటే నాలెడ్జ్, ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్, ఇంకోటి ద ట్రీ ఆఫ్ లైఫ్. అయితే గాడ్ ఆడమ్కి ఏమని చెప్తాడంటే, ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ని మీరు ఆ పండు మాత్రం తినొద్దు, వేరే పండ్లు ఏమైనా తినొచ్చు అని చెప్పేస్తాడు.
సో ఇప్పుడు గార్డెన్లో మనకి తెలిసిన స్టోరీ ప్రకారము ఆడమ్ ఉన్నాడు అండ్ నేచర్ ఉంది అండ్ ఈ గార్డెన్స్ కంటే ముందే మ్యాన్ క్రియేట్ అయింది ఇక్కడ మనకి. ఈడెన్ గార్డెన్స్ కంటే ముందే ఈడెన్ గార్డెన్స్ కంటే ముందే గాడ్ మ్యాన్ క్రియేట్ అయింది కదా ఇప్పటికి ఆడమ్ అండ్ ఈవ్. ఈ గార్డెన్లోనే మ్యాన్ని పెట్టారు. అంటే ఫస్ట్ గార్డెన్ ఉంది, ఫస్ట్ గార్డెన్ ఉంది, లాస్ట్ క్రియేట్ చేసింది మ్యాన్. ఇంకా అంటే మ్యాన్ కోసం అన్ని సిద్ధపడి అంటే అన్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసేసిండు మనిషికి ఏమేమి అవసరం ఉన్నాయి అన్ని క్రియేట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిండు. అవును, అంటే వాళ్ళని క్రియేట్ చేసిండు. ఓకే దేవుడు. సో నెక్స్ట్ ద కాన్ఫ్లిక్ట్ అంటే ఒక ఈ ట్రబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే ఒక ఒక ఆ ట్రీ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ ట్రీ పండు తినొద్దు అనేసి ఒక గైడెన్స్ ఇచ్చాడు మ్యాన్కి. ఇచ్చినప్పుడు వీళ్ళు ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేసింది స్టోరీలోకి. అదేంటంటే సర్పెంట్. ఈ సర్పెంట్ వచ్చేసి ఫస్ట్ రెబెలియస్ క్రియేచర్, అంటే తిరుగుబాటుతనం చూపించిన ఒక ఓకే అంటే రెబెలియస్ నేచర్ ఉన్న ఒక యానిమల్. సో గాడ్ ఏమని చెప్తాడంటే మీరు ఒకవేళ ఆ పండుని తింటే మీరు యూ విల్ బి అంటే మీరు చనిపోతారు అని చెప్పేస్తాడు. ఓకే వీళ్ళకి ఏడమండి చెప్తాడు. ఓకే సో సర్పెంట్ వచ్చి ఏమని చెప్తుంది అంటే ఉల్టా చెప్తుంది, ఆపోజిట్. మీరు ఒకవేళ ఆ పండు తింటే మీరు ఎప్పటికీ చనిపోరు అని చెప్తారు. మీరు ఇంకా దేవుడు లాగా తయారైపోతారు, మీరందరూ గాడ్స్ అయిపోతారు, మీరు తిన్నా ఏం కాదు అని సర్పెంట్ చెప్పేస్తారు. అయితే సర్పెంట్ చెప్పిన స్టోరీలో ఒక చిన్న మ్యాజిక్ ఉంది. ఎట్లా అంటే గాడ్ మనిషిని తన రిఫ్లెక్షన్లో చేసిండు. అంటే గాడ్స్ రిఫ్లెక్షన్ మనిషి ఇమేజ్ గాడ్స్ ఇమేజ్లో మనిషిని క్రియేట్ చేసిండు. ఆ తర్వాత అదే స్టోరీని రిపీట్ చేసి తిప్పి చెప్పింది సర్పెంట్, మీరు ఎప్పటికీ ఇమ్మోర్టల్ అయిపోతారు అని చెప్పేసి, అంటే మీరు ఎప్పటికీ చనిపోరు. కానీ యాక్చువల్గా సర్పెంట్ ఏం చెప్పిందో దానికి ఉల్టా జరిగింది ఇక్కడ. మనిషికి అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ ఉంది. అంటే ఆ సర్పెంట్ అనుకున్నది కాలేదు. సర్పెంట్ తన మిషన్ అంటే ఒక ప్రాజెక్ట్ పెట్టుకుంది. మనిషిని ఎట్లయినా డిజోబీడియన్స్ అంటే ఒకరి మాట ఒకరు వినొద్దు, ఒక వరల్డ్లో కళ్ళకల్లోలం సృష్టించాలి, ఒకరినొకరు వైలెన్స్ క్రియేట్ కావాలి, చేపియాలని చెప్పేసి సర్పెంట్ ఒక మోటో లాగా తీసుకుంది. సో గాడ్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాడు. అంటే ఒక మంచి ప్రపంచం, ఒక 6 నెలలు ఎండాకాలం, 6 నెలలు వర్షాకాలం, ఒక సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, ప్లస్ ఒక మనిషి పీస్ఫుల్గా బతకడానికి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మనిషి ఏం చేస్తున్నాడంటే ఎన్విరాన్మెంట్ని, నేచర్ని డిస్ట్రాయ్ చేసే మార్గంలో వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ డిసోబీడియన్స్ అనేది ఒక ఇప్పుడు అందరికీ తెలుసు ఇవి రూల్స్ ఉండే కానీ ఎవరు రూల్స్ పాటించారు. సో ఇదేమంటే రిబెలియస్ నేచర్ అంటే గాడ్ దగ్గర మ్యాన్ ఫస్ట్ డిసోబీడియన్స్ అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా చేంజ్ అవ్వట్లేదు. సో ఆ గార్డెన్లో ఉన్నప్పుడు డైలీ ప్రతిరోజు గాడ్ వచ్చి ఆడమ్ అండ్ ఈవ్తో మాట్లాడుతూ ఉంటాడు. అలానే ఎప్పుడైతే ఫస్ట్ డిసోబీడియన్స్ అయిందో గాడ్ వచ్చేసి ఆడమ్ అండ్ ఈవ్తో మాట్లాడుతుంటే వీళ్ళు లోపల పారిపోయి దే హైడ్ దెమ్సెల్వ్స్ చెట్టు పక్కన అక్కడిక్కడ దేవునికి వీళ్ళు ఫేస్ చేయలేకపోయారు. అయితే గాడ్ ఏమన్నాడంటే మీరు ఆ పండు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిరా అంటే నువ్వు చెప్పిన నువ్వు పంపించిన ఈవ్ అంటే ఆడమ్ ఏమన్నాడంటే ఈమెనే పండు తినమని చెప్పింది అందుకని నేను తిన్నాను అని చెప్పి ఆడమ్ అంటాడు. అప్పుడు ఈవ్ ఏమని చెప్తుంది అంటే నువ్వు క్రియేట్ చేసిన ఈ సర్పెంట్ ఉంది కదా, ఈ సర్పెంట్ వచ్చి నాతో చెప్తేనే నేను ఈ పండు తిన్నాను అని అంటే. సో ఇక్కడ బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒకరి మీద ఒకరు నెపం వేసుకుంటా, ఒకరి మీద ఒకరు అంటే అసలు వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ఇంకా యాక్సెప్టెన్స్ అనేది లేకుండా పక్కోళ్ళ మీద నెట్టడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది.
అలా అలా మనిషి ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకునేది అనేది లేకుండా పోయింది. ఒక మనిషిని ఒకరు నమ్మడానికే వీలు లేకుండా అయిపోయింది. ఇదంతా ఎక్కడి నుంచి మొదలైందంటే మనం యాడమ్ అనేది ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయని అప్పుడు స్టార్ట్ అయినాయి, కంటిన్యూ అవుతుంది. అందుకని హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. అంటే చరిత్ర తిరిగి తిరిగి ఎవ్రీ జనరేషన్స్ అదే ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటారు. ఇప్పుడు జరిగేవన్నీ కూడా ఇంతకుముందు జరిగినవే ఇంకో రూపంలో జరుగుతున్నాయి అంతే. ఇప్పుడు ప్రత్యక్షంగా మనమే ఇవి డిఫికల్టీస్ అనుభవిస్తున్నాం, లేకుంటే ఇవి కొందరికి అని అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరు మనిషి అనేటోడు ప్రతి ఒక్కడు అవే డిఫికల్టీస్ నుంచి వస్తున్నాడు, కానీ వాటిని ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. అవును, ఇది నా ఒక్కనికైనా అని ఆలోచిస్తున్నాడు తప్పితే అందరూ కూడా దీనిలో నుంచే ఇదే మార్గం నుంచి వెళ్తున్నారు అని చెప్పేసి ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతాడో అప్పుడు అసలు ఈ కష్టాలు నష్టాలు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏమని అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు అనే కంక్లూజన్కి వచ్చేయగలుగుతాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆడమ్ అండ్ ఈవ్కి 2 చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. హేబెల్ అండ్ కయీన్. వీళ్ళిద్దరు చిల్డ్రన్, ఒకరేమో ఫార్మింగ్ చేస్తారు, ఇంకోరేమో క్యాటిల్ రేరింగ్ చేస్తారు. అంటే షీప్స్ అండ్ గొర్రెల పెంపకం చేస్తారు. సో జెలసీ అనేది ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అంటే సిబ్లింగ్స్ మధ్య, అంటే అన్నదమ్ముల మధ్య, ఒకటే ఇంట్లో ఉన్న చిల్డ్రన్ అంటే సిబ్లింగ్స్ అన్నదమ్ములు. ఈ జెలసీ అనేది ఎందుకు స్టార్ట్ అయిపోయిందంటే ప్రొఫెషన్ వల్ల వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో లేదు అజ్యూమ్ అంతే. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు చేసే పని ప్రొఫెషన్ వాళ్ళకి ఇష్టం ఉండవు. అరే ఈ జాబ్ కాదు, ఇంకో జాబ్, ఆ జాబ్ కాదు, ఈ జాబ్ అని చెప్పేసి ఇట్లా చూస్తూ ఉంటారు. సో నేనేమనుకుంటున్నా అంటే ఏబెల్ అండ్ కయ్యూన్కి వాళ్ళు చేసే పని ఇష్టం లేదు. కయ్యూన్ ఏమనుకుంటుండొచ్చు అంటే ఒకవేళ కయ్యూన్ ఫార్మింగ్ చేస్తే నాకు ఫార్మింగ్ వద్దు, నాకు క్యాటిల్ రైడింగే బాగుందని అనుకుంటాడు. సో ఈ విధంగా జెలసీ వచ్చింది. ప్లస్ వాళ్ళ బ్రదర్ అంటే హేట్ చేస్తున్నాడు. ఎందుకు హేట్ చేస్తాడు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక రీజన్తో జెలసీ అండ్ హేట్ అనేది ఉంటుంది. వీరిద్దరి మధ్యలో స్టార్ట్ అయిపోయింది. అదే జెలసీ అనేది ఇప్పటి వరకు కూడా ముందుకు వస్తూనే ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని చంపాలంటే ఖచ్చితంగా హేట్ అనేది ఉండాలి. జెలసీ అంటే అవతల వ్యక్తి పడకపోవడం అనేది ఉండాలి. సో ఫస్ట్ మర్డర్ అనేది అప్పుడు జరిగింది. సో ఏబెల్ని కయ్యూన్ చంపేస్తాడు. అదే రీజన్ ఏంటంటే రీజన్ కంటే ఇంటెన్షన్ గురించి మనం ఆలోచించవచ్చు. రీజన్లు ఎన్నైనా మారొచ్చు, కానీ ఇంటెన్షన్ మాత్రం హేట్. కంపల్సరీ చంపాలంటే దానికి ఖచ్చితంగా ఇచ్చే సోర్స్ ఏంటంటే హేట్ అండ్ జెలసీ. ఈ రెండు ఉంటేనే ఒక మనిషిని ఇంకో మనిషి చంపగలుగుతాడు. ఈ రెండు లేకపోతే ఒక మనిషిని ఇంకో మనిషి చంపాడు. ఈ మర్డర్స్, వైలెన్స్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇక ఫర్దర్ వచ్చేసరికి గాడ్ కయ్యూన్కి ఒక కర్స్ ఇస్తాడు. ఏమంటే నువ్వు దేశ దిమ్మరి వైపు అటు ఇటు వెళ్తూ ఉంటావు, ఒక హిప్పీ లాగా అయిపోతావు. ఏదో లేడీ అని చెప్పి కయ్యూన్ అడిగితే, నేను నా బ్రదర్కి ఏమైనా సెక్యూరిటీ గార్డ్నా, వానికి ఏమైనా నేను కాపలాదారున్నా, వాని కోసం చూసుకుంటున్నాడు అని చెప్పి రిప్లై ఇస్తాడు. అయితే గాడ్ ఏమని చెప్తానంటే, నువ్వు చంపిన నీ సిబ్లింగ్ అంటే నీ బ్రదర్ రక్తము మట్టి నుంచి నాకు కేకలేస్తూ ఉంది, అంటే నాకు ఇట్లా మొరబెడతా ఉంది ఆ రక్తం అనేసి గాడ్ చెప్పేసి కయ్యూన్ని కర్స్ చేస్తాడు. ఇంకా ఫర్దర్గా ముందుకెళ్తా ఉంటే నెక్స్ట్ ఇట్లానే వికెడ్నెస్ అనేది మొత్తం అంటే కల్లోలం అయిపోతూ ఉంటుంది. తర్వాత కయ్యూన్ వెళ్ళిపోయి ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. కయ్యూన్ ఒక సిటీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ సిటీ ఇప్పుడు కయ్యూన్ ఆల్రెడీ అవును అంటే ఇతను వాళ్ళ పేరెంట్స్ నుంచి దూరం వెళ్ళిపోయి బ్రతుకుతున్నాడు. సో ఆ సిటీ ఏమంటే ఇతనికి ఉన్న క్యారెక్టర్స్తోనే ఇప్పుడు రాజు చెప్పండి. సో ఆ సిటీలో మొత్తం వైలెన్స్, ఎందుకంటే మనిషి కరెక్ట్ లేదు. ఇతనికి ఉన్న క్యారెక్టర్ అందరికి వచ్చేసింది. సో
అక్కడ లెమెక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏమని క్లెయిమ్ చేస్తున్నాడంటే, మీరు ఇప్పటివరకు కయ్యున్నే చూసారు, ఆ కయ్యన్ కంటే నేను ఇంకా చాలా చెడ్డ వ్యక్తిని అని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు ఈ రౌడీ షీటర్లు ఎట్లయితే కాలర్ ఎగరేసుకుని ఇట్లా అటు ఇటు వెళ్తాం, మమ్మల్ని పీకెటోళ్ళు ఎవరు, పొడిచేటోళ్ళు ఎవరు అని నువ్వు అని అన్నట్టు అంటే సేమ్ అంటే ఒక ప్రైడ్ కల్చర్ అనేది ఇక్కడ నుంచి వచ్చింది. లెమెక్ ఫస్ట్ వ్యక్తి అట్లా డిక్లేర్ చేసుకోవడం, అంటే ఒక చెడ్డ వ్యక్తిగా తన్ను తాను ప్రౌడ్గా ఫీల్ అవ్వడం లెమెక్ నుంచి స్టార్ట్ అయింది. సేమ్ అదే క్యారెక్టర్ ఇప్పటికి కూడా జనరేషన్స్ టు జనరేషన్స్ వస్తూ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి గాడ్ ఏమనుకుంటాడంటే, ఈ మనుషులందరినీ డిస్ట్రాయ్ చేసేద్దామని చెప్పి ఒక కంక్లూజన్కి వస్తాడు. కంక్లూజన్కి వచ్చినప్పుడు నోవా అనే ఒక వ్యక్తి బ్లేమ్లెస్గా కనిపిస్తాడు. అంటే అతని మీద ఏ నేరం కనిపించదు. ఈ వికెట్నెస్ అంటే ఈ అల్లకల్లోలమైన ప్రపంచంలో నోవా ఒక్కడు క్లారిటీతో ఉన్నాడు. సో నోవాని గాడ్ ఒక మిషన్, ఒక కమిషన్ కోసం అపాయింట్ చేసుకుంటాడు. నేను ఈ భూమి మీదకి ఒక వరదను పంపిస్తాను, వర్షం తుఫాన్ లాంటిది పంపిస్తాను, నువ్వు ఒక ఓడని కట్టు అని చెప్పి గాడ్ నోవాకి ఒక గైడెన్స్ ఇస్తాడు. అంటే దేవుడు ఆగిపోయిందా ఇంకా వరల్డ్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాడు. నోవాని చూసి సరే వీళ్ళని మళ్ళీ ఈయనతోని కంటిన్యూ చేద్దాం, మనిషి జనరేషన్స్ ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దామని దేవుడు మళ్ళీ అక్కడ తీసుకున్నాడు ఆయన. ఓకే, ఒకవేళ నోవా కనిపించకపోతే ఇప్పుడు హ్యూమన్ జనరేషన్స్ అనేవి ఉండకపోవచ్చు. అవును, ఇప్పుడు నోవా వచ్చేసి ఓడ ఇట్లా కడతా ఉన్నప్పుడు నోవాకి 500 years 500 సంవత్సరాలు. అంటే అప్పుడు అంత అన్ని సంవత్సరాలు బతికి వాళ్ళ ఆ రోజు. అవును. సో ఈ వర్షం చెప్పంగానే రేపు రాలేదు, అంటే వర్షం ఇట్లా తుఫాన్ వస్తుంది అని ఒక 100 years తర్వాత తుఫాన్ వచ్చింది. అప్పటి వరకు నోవాని రోజు అడుగుతా ఉన్నాడు, నీ దేవుడు ఏడున్నాడు, నీ వర్షం ఏమైంది, నీ వరద ఏమైంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు ఆల్మోస్ట్ 100 years ఓడ నిర్మిస్తూ ఉండొచ్చు. అంటే దేవుడు వర్షం పడతా అని చెప్పిండు, అప్పటి వరకు హోల్డ్లో పెట్టిండు వర్షం. 100 years అంటే ప్రతి ఒక్కరు నోవాని ఒక మాట అంటానే ఉంటారు, ఏమైంది, వర్షం ఏది, ఎటు పోయింది అట్లా. కానీ నోవా పేషెంట్తో ఉన్నాడు, ఒబీడియంట్గా ఉన్నాడు, డిసిప్లైన్గా ఉన్నాడు. సో నోవా 600 years ఉన్నప్పుడు వరద వచ్చింది. ఆ వరద ఫ్లడ్స్ అనేవి 40 days డే అండ్ నైట్ కంటిన్యూస్గా పడ్డాయి, రెస్ట్లెస్. సో వర్షం ఆగిపోయిన తర్వాత భూమి మీద వాటర్ అనేవి 150 days ఉన్నాయి, 150 రోజులు కంప్లీట్ ఒక ఓషన్ లాగా. సో నెక్స్ట్ వచ్చేసి నోవా నుంచి మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో నోవాతో గాడ్ ఒక కవెనెంట్ చేసుకుంటాడు, అంటే ఒక నిబంధన. ఎందుకంటే గాడ్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత ప్రపంచాన్ని, అది జరిగిన డ్యామేజ్ని చూసిన తర్వాత నేను ఇక మీదట నేను ఒక నిబంధన చేస్తాను, ఈ నిబంధన చూసినప్పుడు మీరు నన్ను రిమెంబర్ చేయాలి, నేను మిమ్మల్ని రిమెంబర్ చేస్తాను, అంటే జ్ఞాపకం చేసుకుంటాను ఇట్లా. సో ఆ కవెనెంట్ ఏమంటే రెయిన్బో, ఎప్పుడు వర్షం పడినా కూడా రెయిన్బో వస్తుంది. ఈ రెయిన్బోకి రిలేటెడ్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే గాడ్ ఒక నిబంధన మనతో చేసింది, మనుషుల్ని డిస్ట్రాయ్ చేయని ఇక మీదట. సో అదేవిధంగా మనుషులు కూడా అదేవిధంగా మనుషులు కూడా గాడ్ని రిమెంబర్ చేయాలి, అంటే గాడ్ మనల్ని ఇంకా డిస్ట్రాయ్ చేయకుండా చూస్తూ ఉన్నాడు పేషెంట్గా. సో ఒక మ్యూచువల్, అంటే ఇరువురు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అండర్స్టాండింగ్ లాగా ఉంది. సో ఈ రెయిన్బో గురించి జెనసిస్ 9th chapter 14, 15, 16 verses ఉంటాయి. సో నెక్స్ట్ ప్రామినెంట్ పర్సన్ 12th chapter నుంచి మనం అబ్రహాంని చూస్తాం. సో అబ్రహాం జనరేషన్ స్టార్ట్ 12th chapter. సో అబ్రహాంకి గాడ్ ఒక వరం ఇస్తాడు, నీ చిల్డ్రన్ని
స్టార్స్ ఎన్ని ఉన్నాయో నీ వంశం కూడా అట్లా వృద్ధి చెందుతుంది అని చెప్పేసి గాడ్. అంటే ఆకాశంలో మనం చూస్తే చుక్కలు పిల్లలని కొంతమంది జనరేషన్ సంతానం, రైట్. సో నోవాకి ఎట్లయితే చెప్పిండో తుఫాన్ వస్తుందని, ఒక 100 సంవత్సరాల తర్వాత తుఫాను వరదలు వచ్చినాయి. అప్పటి వరకు నోవా పేషెంట్ ఉన్నాడు. సో గాడ్ ఇక్కడ అబ్రహాం కూడా చెప్పిండు. అయితే అబ్రహాం వైఫ్ శారా, ఓకే, ఆమె ఇంపేషెంట్ ఉంది. అంటే గాడ్ చెప్పిన ఆ మాట మీద నమ్మకం ఉంచలేకపోయింది. ఓకే, దేవుడేమో మీకు ఇన్ని చుక్కలు ఉన్న పిల్లలు ఇస్తా అని చెప్పింటే అసలు ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు. రైట్ రైట్ రైట్. సో ఆమె ఇంపేషెంట్తో ఆమె ఏం చేస్తుంది, ఆమెకి ఒక సర్వెంట్ ఉంటుంది, అంటే దాసి, హాగర్ అని చెప్పేసి. ఇట్లా మనకి అంటే వాళ్ళకి ఎట్లానూ సన్ లేరు అని చెప్పేసి హాగర్ అనే సర్వెంట్తో నువ్వు జనరేషన్స్ ముందుకు తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఇంపేషెంట్తో సారా డెసిషన్ తీసుకుంటుంది. ఈ డెసిషన్ని అబ్రహాం రిజెక్ట్ చేయొచ్చు, చేయాలంటే చేయొచ్చు. ఎందుకంటే హీఈస్ ఆల్సో హ్యూమన్ కదా, మనిషి. మనం ఎట్లయితే హ్యూమన్, అతను కొన్ని ఇయర్స్ ముందు అతను కూడా హ్యూమన్. అట్లనే ఆడమ్ కూడా ఈవ్ చెప్పినప్పుడు ఆయన తినకుండా ఉండొచ్చు, కానీ తిన్నాడు. ఇతను కూడా చాయిస్ రిజెక్ట్ చేయొచ్చు అబ్రహాం. సో ఇప్పుడు మనం వాళ్ళకి చెయ్యొచ్చు అని మనం సజెషన్ ఈజీగా ఇచ్చేయచ్చు. సేమ్ ఇలాంటివే మన లైఫ్లో కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి మన లైఫ్లో. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో సారా ఎట్లయితే అబ్రహాంకి రాంగ్ సజెషన్ ఇచ్చిందో, రాంగ్ అడ్వైజ్ ఇచ్చిందో, ఇక్కడ మనకి కూడా ఉంటారు అట్లా. మనతో పాటు కూడా మన చుట్టుపక్కలే ఉంటారు. ఇప్పుడు అక్కడెక్కడ జరిగింది, ఒకటే ఫ్యామిలీలో జరిగింది. ఒకటే ఫ్యామిలీలో జరిగినప్పుడు మన ఫ్రెండ్స్లో జరగడానికి ఆప్షన్, అదే ఆస్కారం ఉండొచ్చు. అట్లా మన డైలీ లైఫ్లో రోజుకి ఒక 100 నుంచి 200 ఆప్షన్స్ ఇట్లాంటి రాంగ్ చాయిస్ మనం చేస్తూ ఉంటాం. కానీ ఏమంటే చాయిస్ని యాక్సెప్ట్ చేసేది, రిజెక్ట్ చేసేది మనిషి చేతుల్లో ఉంది. అరే బై సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది కూడా ఒక డెసిజనే. ఈ డెసిజన్ తీసుకునే పవర్ మన దగ్గర ఉంది. థియేటర్ పోవాలా పోవద్దా అనేది కూడా ఒక డెసిజన్. నువ్వు పోవాలనుకుంటే వెళ్తావు, లేదు నేను వెళ్ళానంటే నువ్వు వెళ్ళావు. సో ఈ డెసిజన్, ఈ చాయిస్ చేసే పవరే మనిషి చూస్ చేసుకున్నాడు. ఎట్లా ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనిషికి చాయిస్ చేసే పవర్ని ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చింది. ఓకే, అప్పటి వరకు గాడ్ హ్యూమన్స్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అంటే నార్మల్ ఒక సోషల్ బీయింగ్ లాగా మనిషికి చాయిస్ కూడా దేవుడు అప్పటి వరకు మనిషే తీసేసుకున్నాడు. తర్వాత దేవుడు ఇచ్చేవాడో లేదో తెలియదు మనకి, కానీ మనిషే అది అక్కడ ఏమంటే చాయిస్ మేకింగ్ పవర్ని వీళ్ళు యూటిలైజ్ చేసేసుకున్నారు. సో యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అని అప్పటి వరకు గాడ్ ఒక లిమిట్స్ పెట్టాడు. ఈ లిమిట్ని మన చేతిలోకి తీసుకున్న తర్వాత ఏది మంచి ఏది చెడు అనేది మనమే డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు మంచి అనిపించింది, నీకు చెడు అనిపించవచ్చు. ఇప్పుడు గాడ్ డెఫినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేది గాడ్కి ఒక డెఫినేషన్ ఉంది. మనకి గుడ్ అండ్ బ్యాడ్ అనేది మన డెఫినేషన్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు కొందరు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్కి కొందరు ఆ డెఫినేషన్ ఉంటుంది, ఎంత తాగాలి ఏం తాగొద్దు అనేది, అసలు తాగొద్దా అనేది. సో ఇప్పుడు కొందరు ఎట్లా అంటే ఆల్కహాల్ బ్యాడా గుడ్డా అనేది డిఫైన్ చేసేది ఒకలా ఉంటుంది. కొందరు ఏమంటే కొందరికి సగం బాటిల్ తాగడం అనేది అది మంచిదని వాళ్ళు అనుకుంటారు. ఇంకోరు ఏమనుకుంటారంటే మొత్తానికి తాగొద్దు అనేది ఇంకొందరు అనుకుంటారు. సో ఇక్కడ ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మనిషి చాయిస్ చేయాలి. సో ఏమంటే చాలా మనిషి అనేటోడు ఆ పండు తినంగానే అంత సాఫీగా ఏదో రేసింగ్ కార్ లాగా హైవే మీద ఇట్లా వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. కానీ మనిషి బతికి ఏమైపోయిందంటే ఒక జట్కా బండి, ఒక గుంతల్ రోడ్డు, ఒక బతుకు జట్కా బండి లాగా ఆ చాయిస్ మేకింగ్ పవర్ వచ్చిన తర్వాత మనిషికి అల్లకల్లోలం స్టార్ట్ అయిపోయింది. ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఈ కాలేజ్ పోవాలా, ఆ కాలేజ్ పోవాలి, గజిబిజి. ఆ పండు తినంగానే అంత సాఫీ అయిపోతుంది అనుకున్నాడు మనిషి, కానీ దానికి ఉల్టా జరిగిపోయింది. సో ఇక్కడ మనకి చాయిస్ మేకింగ్ పవర్ అనేది లేకుంటే ఒక నిర్ణయం ఎట్లా తీసుకోవాలి, ఒక మనిషి సెట్ ఆఫ్ రూల్స్ అంటే
ఖచ్చితంగా మనిషి యొక్క లైఫ్ టైం అంటే ఒక 100 years అనుకుంటే, ఈ 100 yearsలో ప్రతిరోజు మనిషి డెసిజన్ తీసుకోవాల్సిందే. మనిషి పొద్దున్న 4 గంటలు లేవాలా, 5 గంటలు లేవాలా, 6 గంటలు లేవాలా అని ఒక డెసిజన్, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు డెసిజన్ తీసుకుంటూనే ఉండాలి. అవునవును. సో ఈ డెసిజన్ని మనం ఎంత కరెక్ట్గా తీసుకుంటాం అనేది మనకి వచ్చే అండర్స్టాండింగ్, అంటే లైఫ్ మీద మనకున్న అండర్స్టాండింగ్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ అండర్స్టాండింగ్ రావాలంటే ఎవరో ఒకళ్ళు చెప్పాలి. ఒకవేళ ఆల్కహాల్ నువ్వు సగం బాటిల్ తాగినా కూడా మంచిగానే ఉంటుంది, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అని అంటే, ఆ అండర్స్టాండింగ్ ఉంటే అట్లనే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ వాడు ఆల్కహాల్ తాగుతా 70-80 years బతికిండు అనుకో. సో వాడిని చూసినప్పుడు ఫర్దర్ జనరేషన్ ఏమనుకుంటాడు, ఆల్కహాల్ అయితే వీడే 70-80 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను కూడా ఉంటాను. సో మనకి ఏమంటారు అంటే ఇక్కడ నుంచి మనకి ఇన్స్పైరింగ్ అనేది ఉంటుంది. సో మనం ఎక్కడ ఇన్స్పైర్ అవుతున్నాం, మనకి ఎక్కడ నుంచి అండర్స్టాండింగ్ ఎక్కడ నుంచి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. మనకి అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి రావాలంటే బైబిల్ రాసి పెట్టుంది, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోవాలి, అంతే సింపుల్. ఎందుకంటే బైబిల్ అనేది కొంతమంది చరిత్ర, అంటే కొంతమంది మనుషుల యొక్క లైఫ్ టైం స్టోరీ. సో వాళ్ళ స్టోరీ నుంచి మన స్టోరీలోకి కొన్ని అర్థం చేసుకుంటా ఆ ఈక్వేషన్స్ని మన లైఫ్లో జోడించి ముందుకెళ్తూ ఉంటే మనకి కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి, క్లారిటీతో ఉంటాం. సో మెయిన్గా మనిషికి వచ్చేసి చాయిస్ మేకింగ్ పవర్, డెసిజన్ నిర్ణయం చేసేటప్పుడు కరెక్ట్గా నిర్ణయం చేస్తున్నామా లేదా అనేది మన యొక్క విజ్డమ్ మీద, అంటే మనకు ఒక నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలంటే ఎవడొక్కడు చెప్పాలి, ఏమన్నా చూడాలా, లేకుంటే ఏమన్నా చదువుకోవాలి. ఈ మూడింటి నుంచే నాలెడ్జ్ అనేది వస్తుంది. మనకైతే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, బైబుల్ ఇచ్చిండు, సెట్ ఆఫ్ రూల్స్ లాంటిది ఒకటి ఇచ్చిండు. ఇది చూసి దీన్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది, క్లారిటీతో ఉంటుంది, లేదంటే కష్టం. సో నెక్స్ట్ ఇంకొచ్చేసరికి సో అబ్రహాంకి ఫస్ట్ హాగర్ అనే ఒక సర్వెంట్ ద్వారా ఇష్మాయిల్ అనే సన్ వస్తాడు. సో ఇష్మాయిల్ ఒక కంప్లీట్ సపరేట్ ట్రైబ్ కింద వెళ్ళిపోతాడు. తర్వాత గాడ్ చెప్పిన సన్ ఏమో ఇసాక్. సో అబ్రహాం అండ్ షారా వీళ్ళిద్దరికి వచ్చిన సన్ ఇసాక్. సో గాడ్ కొన్ని రోజుల తర్వాత మేబీ ఇసాక్ ఒక 5-6 years వచ్చినప్పుడు, లేకుంటే 7 years అట్లా, గాడ్ ఏమని అంటాడంటే నీ సన్ని నాకు సాక్రిఫైస్ ఇచ్చేసే ఇసాక్ని. గాడే ప్రామిస్ చేసిండు నీ సంతానంని నక్షత్రం లాగా స్టార్స్ అంత మంది నేను తయారు చేస్తా అని అన్నాడు. అన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నీ సన్ని నాకు సాక్రిఫైస్ ఇచ్చేయని అన్నాడు. మళ్ళీ అయ్యాక ఇచ్చిన ఒక కొడుకుని దేవుడు సాక్రిఫైస్ చేయమని చెప్పిండు ఒక 5-6 years తర్వాత. సో
అబ్రహాం డిసొబీడియంట్గా లేడు, అంటే రెబిలియస్ ఇన్ నేచర్, అంటే ప్రశ్న ఏం చేయలే గాడ్ని. ఓకే. అబ్రహాం ఏమనుకున్నాడు అంటే దేవుడే నాకు సన్ ఇచ్చిండు, ఓకే. సో మళ్ళీ దేవుడే నాకు ఇస్తాడని చెప్పి అదే నమ్మకంతో ఐజాక్ని తీసుకొని వెళ్ళిపోతాడు అంటే దేవుని ఒక మౌంటైన్ మీదకి సాక్రిఫైస్ ఇచ్చేయడానికి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఐజాక్ అడుగుతాడు, మరి మనకి సాక్రిఫైస్ చేయడానికి ఈ గొర్రెలేవి, యానిమల్ ఏది అంటే గాడ్ ప్రొవైడ్ చేస్తాడని చెప్పేసి బలి అర్పణ అయ్యామన్నాడు. అవును, అందుకోసం ఇక్కడ ఇజాక్ అడుగుతాడు, ఓకే షీప్ ఏది అసలు ఇక్కడ మనం వేయడానికి వచ్చినాము, అవును షీప్ ఏది. ఓకే ఓకే. అయితే అబ్రహాం ఏమని ఆన్సర్ ఇస్తారంటే ఐజాక్కి, గాడ్ విల్ ప్రొవైడ్ అంటాడు, దేవుడే ఇస్తాడు, మన దేవుడే ప్రొవైడ్ చేస్తాడు మనకి అంటాడు. అన్న తర్వాత పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏ కన్వర్జేషన్, అబ్రహాం ఎట్లయితే గాడ్కి ఒబీడియంట్గా ఉన్నాడో అబ్రహాం సన్ ఐజాక్ కూడా అబ్రహాంకి అదే ఒబీడియంట్తో ఉన్నాడు. ఎందుకంటే అదే సరెండర్తో ఉన్నాడు. సరెండర్ అంటారా, మొత్తం సరెండర్ అయిపోయాడు. గాడ్కి ఎట్లయితే అబ్రహాం సరెండర్ అయిందో ఐజాక్ని బలి అర్పణ ఇది అబ్రహాంకి తెలుసు, గాడ్కి తెలుసు. ఐజాక్కి లాస్ట్ మూమెంట్ వరకు కూడా తెలియదు, అయినా కూడా ఐజాక్ కంప్లీట్ సరెండర్ అయిపోతాడు అబ్రహాంకి. సరెండర్ అయిపోయి ఆల్మోస్ట్ అబ్రహాం కత్తి ఇట్లా పైకి ఇట్లా లేపి ఒక సెకండ్లో ఐజాక్ మీద పడిపోతుంది, గాల్లో ఉంది చెయ్యి. ఆ టైంలో గాడ్ హెవెన్స్ నుంచి ఏమని చెప్తాడంటే, నువ్వు నీ నమ్మకం పూర్తిగా నా మీద పెట్టినవు అని చెప్పేసి ఐజాక్ని సేవ్ చేస్తాడు అక్కడ నుంచి. అంటే గాడ్ ఇక్కడ మనం ఇట్లా చూసుకోవచ్చు, అబ్రహాం ఒబీడియన్స్ టెస్ట్ చేయడానికి ఇట్లా చేసిండని అనుకోవచ్చు మనం. సో ఇక్కడ ఈ ఎపిసోడ్ని బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే లైఫ్ ఈజ్ ఎ టెస్ట్ అని అర్థం అవుతుంది. ఓకే ఓకే. లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్ అని అర్థం అవుతుంది. అంటే జీవితం అనేది ఒక పరీక్ష, లేకుంటే జీవితం అంటే ఒక నమ్మకం. సో లైఫ్ ఈజ్ ఎ టెస్ట్, లైఫ్ ఈజ్ ఎ ట్రస్ట్. సో ఒకరి మీద ఒకరు నమ్మకం అనేది, గాడ్ మీద పూర్తిగా నమ్మడం అనేది ఈ ఎపిసోడ్ నుంచి మనం తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఐజాక్కి ఇద్దరు సన్స్, ఒకరు ఏషావు, ఇంకొకరు యాకోబు. ఈ జేకోబ్ అండ్ ఈసావు ఇద్దరు సన్స్. వీళ్ళు కూడా ఒకరు వేటకి వెళ్ళేటోళ్ళు, ఒకరేమో పంట పండించేటోళ్ళు. సో ఒకరోజు ఏషావు వేటకి వెళ్తాడు. వేటకి వెళ్ళినప్పుడు అతనికి చాలా అలసిపోతాడు, కానీ వేటలో ఏం పడవు అనమాట జంతువులు. సో వచ్చిన తర్వాత యాకోబు ఒక వంటకం చేస్తూ ఉంటాడు. ఆ ఫుడ్ నాకు బెటరా అని అంటే మనోడు ఏమంటాడంటే, లేదు నీ బర్త్ రేట్ ఇచ్చేసాయి. అంటే ఏషావు పెద్ద కొడుకు, నీ బర్త్ రేట్ నాకు ఇచ్చేసాయి. ఇంపార్టెంట్ చాలా, ఇప్పుడు కూడా అట్లానే. సో నీ బర్త్ రేట్ ఇచ్చేసాయి అని చెప్పి యాకోబు అడుగుతాడు. సో ఏషావు ఏమని రిప్లై ఇచ్చాడంటే, నేను చచ్చిపోయటానికి నాకు బర్త్ రేట్తో ఏం అవసరం, తీసేసుకో అంటారు. ఇక్కడ బర్త్ రేట్ ఎందుకు అడిగినట్టు అంటే, ఇప్పుడు బర్త్ రేట్ అంటే కాబట్టి అప్పట్లో ఎట్లా అంటే తండ్రి నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని పెద్ద కొడుకు ఇస్తారు. ఆస్తులైనా ఏమైనా 70-80% ఎక్కువ ఆయనకే వస్తాయి. ఫర్దర్ ఇంకా ఎవరైతే సిబ్లింగ్స్ యంగర్ సిబ్లింగ్స్ ఉంటారో వాళ్ళందరూ అన్నం మాటని జవదాటకుండా ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్ గా ఇది ఇప్పుడు మనది స్మాల్ ఫ్యామిలీస్, ఈ చోట మోటే ఫ్యామిలీస్ లో మనం ఇది చూడం. ఒకవేళ ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు సేమ్ అదే హయర్కి, సేమ్ అదే ఇంప్లై అవుతుంది. సో ఇక్కడ కూడా డెసిషన్ మేకింగ్ మళ్ళీ చూస్తాం, చాయిస్ మేకింగ్. ఏదో ఒకటి తిని మొత్తం ఏషావు బతకొచ్చు, కానీ ఆ ఒక్క ఫుడ్ కోసము
ఇతను తన బర్త్ రేట్ నమ్మేసుకున్నాడు. ఒకవేళ ఒక బ్యాలెన్స్ తీసుకొని ఒక తరాజులో తీసుకొని ఆ ఫుడ్ని ఒక సైడ్ పెట్టి తన బర్త్ రేట్ని ఒక దగ్గర పెడితే రెండు ఈక్వల్ ఉన్నాయా? ఓకే. ఒకవేళ రెండు ఈక్వల్ ఉంటే బర్త్ రేట్ని ఆ చిన్న ఒక ఫుడ్ 500 grams ఫుడ్ లేకుంటే ఆ ఫుడ్కి మనం అమ్మేయచ్చు బర్త్ రేట్ని. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు ఏషావు. అంటే డెసిషన్ చాయిస్ మేకింగ్ కరెక్ట్ తీసుకోలేకపోయాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకు అదే గుర్తు చేస్తూ ఉంది ఈ ఎపిసోడ్ కూడా. అంటే మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాలి, లేకపోతే ఇక లైఫే కంప్లీట్ లైఫ్ మొత్తం ఒక్క చిన్న మిస్టేక్ లైఫ్ అంతా పోయినట్టే. సేమ్ ఇక్కడ మన యాకోబ్కి ఎట్లా అయిందో. ఓకే. సో యాకోబు జేకబ్ అనే వర్డ్కి మీనింగ్ డిసీవర్ అని వస్తుంది. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో డిసీవర్ అంటే మోసగాడు. సో ఈ ఎపిసోడ్ ఎట్లా అంటే ఐజాక్ డెత్ బెడ్ మీద ఉంటాడు. అంటే ఓల్డ్ ఏజ్ అయిపోయి ఉంటాడు, అతని కళ్ళు కూడా కనిపించకుండా ఉంటాయి. ఒకరోజు ఇద్దరు పిల్లల్ని దగ్గర పిలిచి నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను అని చెప్పి తర్వాత ఏషావుని వెళ్ళిపోయి వేటకి వెళ్ళి ఒక మంచి డిష్ అంటే ఒక మంచి ఈ ఫుడ్ ఐటెం తయారు చేసుకొని రా, నేను తర్వాత బ్లెస్ చేస్తాను అంటాడు. ఈలోపు యాకోబు వింటాడు. విన్న తర్వాత ఇతను ఏషావు కంటే ముందే ఒక గొర్రెని చంపేసి ఏషావు ఎలా తయారు చేస్తాడో ఫుడ్ అదే విధంగా తయారు చేసేసి ఐజాక్కి ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు ఉన్న ఏషావుకి వెళ్ళాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ జేకబ్కి వెళ్ళిపోతాయి. తర్వాత ఏషావు వేట నుంచి వచ్చేసి నా బ్లెస్సింగ్స్ ఏమంటే అతనికి మొత్తం కర్స్ ఇస్తాడు. నీకు పంట పండదు, బ్లెస్సింగ్స్ ఇవ్వమంటే మొత్తం ఆల్రెడీ జేకబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క బ్లెస్సింగ్ కూడా మిగలలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే గాడ్ కూడా బ్లెస్సింగ్స్ అనేవి పూర్తిగా ఇచ్చేస్తాడు మనిషికి. కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చి కొన్ని బ్లెస్సింగ్స్ ఆపి ఈ విధంగా ఉండదు. ఒకవేళ మనిషి కనుక గాడ్కి 100% అబ్సల్యూట్ సరెండర్ అంటే 100% సరెండర్ అయితే సేమ్ ఇదే విధంగా బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అని చెప్పి ఈ ఎపిసోడ్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత జేకోబ్ ఏం చేస్తాడంటే వాళ్ళ మామ లాబాన్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏషావుకి హేట్ అనేది ఆబ్వియస్గా తయారైపోతుంది. అరే నాకు రావాల్సిన బ్లెస్సింగ్స్ నా తమ్ముడు తీసేసుకున్నాడు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఆస్తి పంపకాలు అని చెప్పేసి ఇళ్ళల్లో ఉంటాయి, లొల్లి ఇట్లా నడుస్తూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య. ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్లో నడుస్తూ ఉంటాయి. వీడింత జాగా తీసుకున్నాడు, ఆడింత తీసుకున్నాడు, ఇన్ని గజాలు అటు పోయినాయి, అవి ఇటు వచ్చినాయి. ఇది ఎక్కడికి వెళ్ళంటే ఇది ఆల్మోస్ట్ అక్కడి నుంచి ఉంది. సో ఆబ్వియస్గా ఏషావుకి యాకోబ్ని చంపేద్దామని అనుకుంటాడు. కానీ యాకోబ్ ఏం చేస్తాడంటే వేరే దేశంకి పారిపోతాడు. వాళ్ళ మామ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుంటాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అన్నని కలవడానికి వస్తాడు మళ్ళీ. ఇప్పుడు అన్నని కలవడానికి వస్తున్నాడంటే యాకోబు తన తప్పును తాను తెలుసుకున్న తర్వాత ఇంకో వ్యక్తిని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ రాగలుగుతారు. తప్పు తెలుసుకోకుండా వాళ్ళ అన్నతో వచ్చి ఫేస్ చేయలేడు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే రిపెండెన్స్ చూస్తున్నాం. అంటే చేసిన తప్పుకి పశ్చాత్తాపడడం అనేది. అరే భయ్ నేను చేసింది ఉల్టా పల్టా అయిపోయింది, దీన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి, ఎట్లైనా కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో అప్పటి వరకు తను యాకోబు సంపాదించుకున్న గొర్రెలు కానీ ఆ వెల్త్ అన్నిటినీ ముందు సర్వెంట్స్ని వీళ్ళందరినీ ముందు ఏషావు దగ్గర పంపించేస్తాడు. ఇతను కష్టం చేసిన దానిలో 1/2 షేర్ పంపించేస్తాడు ఏషావుకి గిఫ్ట్ కింద. కానీ ఏషావు ఎప్పుడైతే తెలుసుకుంటాడో అతను కూడా అతని ఫాల్ట్ను కూడా అతను తెలుసుకున్నాడు. ఏదైతే అతని చాయిస్ మేకింగ్ పవర్ని ఎట్లా ఉపయోగపరచుకోలేదో అప్పుడు బర్త్ రేట్ ఇవ్వమనగానే యాకోబుది కూడా తప్పేం లేదు. ఏషావు యాంగిల్ నుంచి చూస్తే అతను అడిగిండి ఇతను నేను చచ్చిపోయాను నాకు ఎందుకు అన్నాడు కాబట్టి అదే మాట మీద ఉండాలి. తర్వాత నేను ఏదో మాట వరుసకు అన్నాను. సో ఏషావుకి కూడా కోపం ఇక లేదు. అందుకనే ఇద్దరు బ్రదర్స్ మళ్ళీ కలుసుకున్నారు. సో ఇక్కడ యాకోబు పేరు మారిపోతుంది. ఎందుకంటే దారిలో
దేవునితో కుస్తీ పడ్డాడు అని చెప్పేసి ఒక రెజ్లింగ్ జరుగుతుంది ఒక అన్నోన్ మ్యాన్తో. సో లాస్ట్కి జేకబ్ ఐడెంటిఫై చేస్తాడు, యాకోబు ఇతను గాడ్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసి నీవు నన్ను బ్లెస్ చేయకపోతే నేను నిన్ను వదిలిపెట్టాను అని చెప్పేసి అంటాడు ఆ అన్నోన్ పర్సన్తో. సో అక్కడ గాడ్ జేకబ్కి ఇజ్రాయెల్ అని చెప్పి పేరు మారుస్తాడు. ఇజ్రాయెల్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ద వన్ హూ రెజల్స్ విత్ గాడ్, అంటే దేవునితో కుస్తీ పడేవాడు. అవును, ఇజ్రాయెల్ అనే వర్డ్కి మీనింగ్. సో ఈ ఎపిసోడ్ నుంచి కూడా మనము ఒక విషయం నేర్చుకోవచ్చు. అంటే గాడ్ ఎట్లయితే మనిషి గురించి ఆలోచిస్తాడో మనిషి కూడా గాడ్ గురించి అదే విధంగా ఆలోచించవచ్చు. అంటే గాడ్ ఎంత గ్రేషియస్ ఉన్నాడు, గాడ్ ఎంత మనిషి గురించి పేషెంట్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ అల్లకల్లోలం నుంచి మనిషి సో గాడ్ మనిషి గురించి ఎట్లా ఆలోచిస్తాడో, అంటే నెక్ టు నెక్ అంటారు కదా. సో మనిషి కూడా గాడ్ గురించి అలా ఆలోచించి భూమి మీద ఆ విధంగా బతకొచ్చు అనేది ఈ ఎపిసోడ్ నుంచి మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. తర్వాత జేకబ్కి 12 సన్స్ ఉంటారు. 12 సన్స్లో యంగెస్ట్ సన్ జోసెఫ్. ఈ జోసెఫ్ అంటే జేకబ్కి చాలా ఇష్టం. సో చిన్న కొడుకు ఇష్టం కాబట్టి పెద్ద కొడుకులందరూ జోసెఫ్ అంటే జెలసీ అనేది, ఒక హేట్రెడ్ అనేది వాళ్ళ మైండ్స్లో ఉంటుంది. వాళ్ళు హేట్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న కొడుకుని మంచిగా చూసుకుంటావు, మమ్మల్ని మంచిగా చూసుకోవా అనే కాన్సెప్ట్ నుంచి మిగతా బ్రదర్స్ అందరూ జోసెఫ్ని హేట్ చేస్తారు. ఒకరోజు జేకబ్ మంచిగా చూసుకొని మంచి బట్టలు సంథింగ్ అట్లాంటివి. అవును. సో ఇప్పుడు చిల్డ్రన్ అనే ఇప్పుడు పేరెంట్స్, సో ఇక్కడ ఈ ఎపిసోడ్ నుంచి పేరెంట్స్ చిల్డ్రన్ ఈక్వల్గా ప్రేమ చూపించడం అనేది హైలీ ఇంపాసిబుల్. అది ఒకరి మీద ఎక్కడన్నా 1-2% అనేది అందరి మీద సేమ్ ప్రేమ చూపించడం కష్టం. అది ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. సో వీళ్ళు మనకంటే ముందు జనరేషన్స్ వాళ్ళు కాబట్టి అదే క్యారీ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఎక్కడ దగ్గర సో ఇది మనం అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. అట్లా కాకుండా మనం సొంతంగా మన సిబ్లింగ్స్ మీద, లేకుంటే అన్నదమ్ముల మీద, మన కజిన్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ద్వేషం అనేది పెట్టుకోవాల్సిన అవసరం లే. ఇది కామన్ నేచర్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. చాక్లెట్ ఎక్కువ ఇచ్చినా, చాక్లెట్ తక్కువ ఇచ్చినా కూడా ఇవి కామన్ అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి. సో కానీ వీళ్ళు ఏం చేసారంటే ఈ జోసెఫ్ అనే వ్యక్తిని ఒక నీళ్లు లేని బావిలో పడేస్తారు ఫస్ట్. తర్వాత వీళ్ళ బ్రదర్స్లోనే ఒక అతను ఆ బావి నుంచి బయటికి తీసుకెళ్ళి మన ఈజిప్షియన్స్కి అమ్మేస్తాడు. అంటే అసలు వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? జోసెఫ్ని చంపేద్దామా. తర్వాత అదే వెళ్ళి చెప్తారు జేకబ్కి. ఏమని చెప్తారంటే అక్కడనే ఒక గొర్రెని చంపేసి పైన ఉన్న క్లోతింగ్ని తీసుకొని, జోసెఫ్ క్లోత్స్ని తీసుకొని రక్తంలో తడిపేసి ఇది నీ కుమారుడు వస్త్రం లేనా అని చెప్పి వెళ్ళి అడుగుతారు, ఏం తెలియనట్టు. సో జోసెఫ్ ఈజిప్ట్కి వెళ్ళిపోతాడు. ఈజిప్ట్కి వెళ్ళిపోయిన తర్వాత అల్టిమేట్గా ప్రిజన్లోకి వెళ్ళిపోతాడు జోసెఫ్. అమ్మేస్తారు. అమ్మేసి అక్కడ కూడా అవును. అప్పుడు ఒక దేశంలోకి కొత్త మనిషి వస్తే వాళ్ళంటే ఇంకా ఫస్ట్ ప్రెజెంట్. అవును. సో జోసెఫ్కి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏమంటే డ్రీమ్స్ని, కళలకి అర్థం చెప్పడం. ఇప్పుడు మనకు కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయి కానీ వాటికి అర్థం ఏమో మనకు తెలియదు. కానీ ప్రతి కళకి ఒక అర్థం, ఆ కళ మనకు వస్తుందంటే దాని నుంచి పాఠం అన్న నేర్చుకునేది ఉంటే ఏదో ఒక అర్థం అనేది మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయిందన్నా మనకి రిపిటేషన్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కళలు వివరించే శక్తి జోసెఫ్కి ఉంటుంది. సో అక్కడున్న ఈజిప్షియన్ కింగ్కి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటంటే ఆ డ్రీమ్ ఏంటంటే ఈజిప్షియన్ కింగ్కి 7 సంవత్సరాల ఫెమైన్, అంటే 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ ఎగ్జాక్ట్ డ్రీమ్ ఎట్లుంటుంది అంటే ఒక 7 బక్క ఆవులు, 7 బలమైన ఆవులు వచ్చేసి 7 బక్క ఆవుల్ని తినేస్తాయి. ఇవేమంటే ఇవి గ్రాస్ తినే యానిమల్స్.
ఇప్పుడు ఇవి చంపుకొని కార్నివోరస్ యానిమల్స్ కావు ఆవులు. ఈ ఆవులు ఏమంటే సరే ఒక సింహం వచ్చి ఆవుని చంపుకుంది, లేకుంటే ఒక సింహం వచ్చి జింకని చంపుకుందంటే కళ వస్తే అది అర్థం చేసుకోవచ్చు. కానీ బలమైన ఆవులు వచ్చి బలం లేని ఆవుని తినేయడం అంటే ఈ ఆవు అసలు ఆవుని ఎందుకు తింటుంది? ఆ కళకు అర్థం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కళకు అర్థం రాదు. అయితే యోసేపు ఏమని చెప్తాడంటే ఈ కళకి 7 బలమైన ఆవులేమో మంచిగా సమృద్ధిగా పంట పండుతుంది, వచ్చే 7 సంవత్సరాలు ఫెమైన్ కరువు అనేది వస్తుంది, కాబట్టి 7 సంవత్సరాలు మనం పండించిన ధాన్యం కానీ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి. సో ఇప్పుడు గోడౌన్ సిస్టమ్ అక్కడ నుంచి వచ్చింది, ఈ ఎపిసోడ్ నుంచి. ఈ సేవింగ్స్ అనేది మన డబ్బులు కూడా సేవింగ్ చేసుకొని ఎప్పుడన్నా అత్యవసర పరిస్థితుల్లో బ్యాంక్ నుంచి డ్రా చేసుకొని సంపాదించినప్పుడు దాన్ని ఇట్లా వేసి సేవ్ చేయాలి. సో సేవింగ్స్ అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచి వచ్చింది. ఎప్పుడన్నా ట్రబుల్స్ కానీ వీటిని ఏమంటారంటే క్రైసిస్ అంటారు. క్రైసిస్ అంటే చెప్పి రాదు, ఉపద్రవాలు అంటారు కదా. ఇప్పుడు మనకి కరోనా ఇట్లా కోవిడ్. ఎవరైతే ముందు కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నారో ఈ లాక్డౌన్ అనే దాంట్లో వాళ్ళు సర్వైవ్ అయ్యారు. ఎవరైతే సేవ్ కొంచెం కష్టపడ్డారు అట్లా తిండి కూడా లేకుండా. అవును, సేమ్ అంతే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ కళకి ఎప్పుడైతే జోసెఫ్ అర్థం చెప్తాడో సెకండ్ ఇన్ కమాండెంట్గా, అంటే ఆ దేశంలో హైయెస్ట్ ఆఫీస్ హైయెస్ట్ పవర్ అనేది జోసెఫ్కి ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ కింగ్. ఈ ఫెమైన్ అనేది జోసెఫ్ బ్రదర్స్ అంటే అక్కడ జేకబ్ ఫ్యామిలీకి కూడా ఈ ఫెమైన్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళందరూ ఈజిప్షియన్ కింగ్ దగ్గరకు వచ్చేస్తారు. వచ్చేసి ఆ కింగ్ ప్లేస్లో ఎవరు ఉంటారు? జోసెఫ్ ఉంటారు. సో ఇదే కళ జోసెఫ్కి చాలా చిన్న వయసులో వస్తుంది. ఎలా అంటే 12 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు అంటే కొన్ని నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు ఇవన్నీ జోసెఫ్కి నమస్కారం చేసినాయి అని చెప్పేసి చిన్నప్పుడు కళ వస్తుంది. ఆ కళ ఏమంటే ఫర్దర్గా ఫుల్ఫిల్మెంట్ ఇక్కడ జరిగింది. ఈ ఫెమైన్ వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి చెప్తే నమ్మలేదు వాళ్ళు, నిన్ను మేమెందుకు నమస్కరిస్తాము అసలు ఏందో. సేమ్ అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చు. సో కొన్ని రోజుల తర్వాత జేకబ్ వీళ్ళందరూ ఈజిప్ట్ వెళ్ళిపోతారు. ఈజిప్ట్లో ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ ఉంటారు. కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత జోసెఫ్ అండ్ జేకబ్ ఇద్దరు చనిపోతారు. చనిపోయిన తర్వాత అసలు జోసెఫ్ ఎవరు, ఇతని హిస్టరీ ఏంటి అని చెప్పి ఫర్దర్ వచ్చే కింగ్స్కి అంటే ఫరోస్కి తెలియదు. అసలు ఈజిప్షియన్ కింగ్స్కి జోసెఫ్ ఎంత హెల్ప్ చేశాడు అనేది తెలీదు. సో జోసెఫ్ జేకబ్ వీళ్ళ ఫ్యామిలీ చాలా వృద్ధి చెందుతున్నారు. అంటే పాపులేషన్లో ఎక్కువ అయిపోతూ ఉంది. ఈజిప్షియన్ ఆల్మోస్ట్ ఈక్వల్గా అయిపోయారు. ఈజిప్షియన్స్ ఎలా అంటే ఐగిప్టులు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇది వాళ్ళ తర్వాత వచ్చిన కింగ్స్ ఎట్లా ఆలోచించిందంటే ఇది మనకి థ్రెట్, మన కొంప ముంచుతుంది అని చెప్పేసి వీళ్ళని స్లేవ్స్ కింద తయారు చేసేసారు హీబ్రూస్ని. అంటే మన వీళ్ళ ఇంకా ఈ జాకబ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ జనరేషన్స్ అనుకోవచ్చు. అవును. సో ఆ విధంగా కొన్ని రోజులు ఉన్న తర్వాత అట్లనే ట్రబుల్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఒక ఫరో ఒక కింగ్ ఏమని ఆర్డర్ ఇస్తాడంటే ఉన్న మేల్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ చంపేయాలని చెప్పేసి, అంటే హిబ్రూ ఫ్యామిలీ పాపులేషన్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి అంటే మొత్తం అందరినీ ఈజిప్షియన్స్ కాదు, అవును వీళ్ళని ఎవరైతే జేకబ్ అండ్ ఫ్యామిలీ ఉన్నారో ఆ జనరేషన్స్ లో చిన్న చిన్న పిల్లలందరినీ చంపేయాలి. అంటే నర్సెస్ కి హాస్పిటల్స్ కి ఇట్లా తీసుకురాగానే నర్సెస్ చంపేయాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి, అయితే ఒక ఉమెన్ మోజెస్ అనే వ్యక్తిని కాపాడుతుంది.
సో ఇక్కడ జేకబ్కి జోసెఫ్తో పాటు 12 సన్స్ ఉంటారు. ఓకే ఆ 12 సన్స్ 12 ట్రైబ్స్ కింద గాడ్ అపాయింట్ చేసుకుంటారు. ఓకే జూడా అనే వ్యక్తిని రాయల్ ట్రైబ్ కింద గాడ్ అపాయింట్ అంటే జేకబ్ బ్లెస్ చేస్తాడు. యాకోబు 12 మంది పిల్లల్లో కొడుకుల్లో జూడా అనే వ్యక్తిని రాయల్ ట్రైబ్కి అపాయింట్ చేస్తాడు. తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్క ట్రైబ్స్, వీళ్ళు 12 ట్రైబ్స్ 12 ప్లేస్ అలా ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఈ ఫర్దర్గా మనం బుక్స్ చదువుతూ ఉంటే వీళ్ళ జనరేషన్స్ ఎట్లా ఇన్వాల్వ్ 12 ట్రైబ్స్ ఎట్లా ఇవాల్వ్ అయినాయి అంటే ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క దగ్గర వీళ్ళ గురించి వస్తుంది. ఇప్పుడు జూయిష్ మన కోటలో చూస్తే కూడా 12 గేట్స్ ఉంటాయి, 12 ఫౌంటైన్స్ ఉంటాయి. ఇట్లా వీళ్ళని రిప్రజెంట్ చేస్తా ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఈ పర్పస్ ఏంటి, ఒక్కొక్క వ్యక్తి వెనకాల ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఈ స్టోరీస్ అన్ని మనకి ఫర్దర్ బుక్స్లో అంటే ఎక్సోడస్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే నిర్గమకాండం, సంఖ్యాకాండం, నెంబర్స్, రాజులు, ముందు ఈ జనరేషన్స్ ఎట్లా ఇవాల్వ్ అవుతూ ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి తప్పులు చేస్తూ ఉన్నారు, ఎవరెవరు కరెక్ట్ చాయిస్ చేస్తా కరెక్ట్ డెసిజన్ చేస్తా ముందుకెళ్తున్నారు, ఎవరెవరు తప్పు క్యాల్కులేషన్ చేస్తా ఎట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటా ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి మనం ఫర్దర్గా ముందు మనం తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు జెనసిస్ 50th చాప్టర్ వచ్చేసినప్పుడు జోసెఫ్ అండ్ వాళ్ళ బ్రదర్స్ అందరికీ జోసెఫ్ ఏం చేస్తారంటే బ్రదర్స్ అందరినీ ఒక ప్రమాణం చేయమని చెప్తాడు. గాడ్ విల్ ష్యూర్లీ విజిట్ యూ, గాడ్ తప్పగా మిమ్మల్ని మళ్ళీ దర్శిస్తాడు. సో మీరు ఏ విధంగా అయితే జేకబ్ ఏ విధంగా అయితే గాడ్ మీద ట్రస్ట్ అనేది నమ్మకం అనేది చూపించిండో మీరు కూడా అదే విధంగా చూపించాలి అని చెప్పేసి జోసెఫ్ వీళ్ళతో ప్రమాణం చేయించుకుంటాడు. అందుకనే మనం ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజాక్ అండ్ ద గాడ్ ఆఫ్ జేకబ్ అని అంటారు. సో అల్టిమేట్గా 50th చాప్టర్ జెనసిస్ 50th చాప్టర్ 25th వర్స్లో ఈ స్వేరింగ్ అనేది చేపిస్తాడు, అంటే ప్రమాణం అనేది చేపిస్తాడు జోసెఫ్. తర్వాత 110 years తర్వాత అంటే జోసెఫ్ అల్టిమేట్గా బతికిన కాలం 110 years. సో ఇక్కడితో జెనసిస్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సోడస్ చూడొచ్చు. సో ఇప్పుడు సమ్మరీ, అల్టిమేట్గా మనం నేర్చుకునేది ఏమంటే ద బుక్ ఆఫ్ జెనసిస్ నుంచి చాయిసెస్ అంటే ఒక్కొక్క డెసిజన్, ఒక్కొక్క నిర్ణయం మనం ఎట్లా తీసుకుంటున్నాం. ఒక తప్పు నిర్ణయం చేస్తే దానికి రిపర్కషన్స్ అంటే పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్, ట్రబుల్స్ అనేవి ఎట్లా వస్తాయో మనకి ముందు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనము కొందరిని స్కిప్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి ప్రామినెంట్ పీపుల్ని చూస్తూ ఉంటే కయ్యన్ అనే వ్యక్తి రాంగ్ డెసిజన్ తీసుకున్నాడు. అక్కడ నుంచి వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది, అల్లకల్లోలం అనేది స్టార్ట్ అయింది. నోవా అనే వ్యక్తి కరెక్ట్ డెసిజన్ తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ గుడ్నెస్ అనేది ప్రివేల్ అవుతా ఉంది ప్రపంచంలో. తర్వాత మళ్ళీ ముందుకు పోతూ ఉంటే నోవా సన్స్లో ఒకరు మళ్ళీ రాంగ్ డెసిజన్ తీసుకుంటారు, దాని కాన్సిక్వెన్స్ తర్వాత చూస్తాం. తర్వాత జేకబ్ సన్స్ జోసెఫ్ దగ్గర రాంగ్ డెసిజన్ తీసుకున్నారు. కానీ రాంగ్ డెసిజన్ తీసుకుంటే గాడ్ దాన్ని రైట్ అంటే మంచి పని కోసం ఉపయోగించుకున్నాడు. సో గాడ్ అందుకనే ఒక స్టేట్మెంట్ ఉంది ఏమంటే గాడ్ యూజెస్ ద ఫూలిష్ టు కన్ఫౌండ్ ద వైజ్ అని అంటారు. అంటే దేవుడు యూజ్ చేసుకోవాలంటే ఫూలిష్ థింగ్స్ అంటే మనము వాటిని కన్సిడర్ కూడా చేయము, అట్లాంటి వాటిని ఉపయోగించుకొని దేవుడు తన పనులు తాను చేసుకోగలుగుతాడు. సో మనకి ఇక్కడ గాడ్ ఎట్లా వర్క్ చేస్తాడు, ద వర్కింగ్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ఎట్లా వర్క్ చేస్తాడు మనుషులతో కలిసి. మనిషి తన గమనం అంటే మనిషి తన దారి తప్పిపోయినప్పుడు మళ్ళీ మనిషి దారిలోకి ఎట్లా తీసుకొస్తాడు, కొన్ని జనరేషన్స్ని గాడ్ ఎట్లా అపాయింట్ చేసుకుంటాడు.
ఇదంతా ద బుక్ ఆఫ్ జెనసిస్లో లేకుంటే ద స్టోరీ ఆఫ్ క్రియేషన్లో ద స్టోరీ ఆఫ్ క్రియేషన్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఈ బుక్లో ఉన్న వ్యక్తుల్ని కనుక మనం అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టోరీని మన లైఫ్లోకి ఇక్కడ జరిగిన ప్రిన్సిపల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన జీవితం కూడా కరెక్ట్ వేలో ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇప్పటికి వైలెన్స్ ఎందుకు ఉంది ప్రపంచంలో, అల్లకల్లోలం ఎందుకు ఉంది, దేవుడు అనేటోడు ఉంటే ఈ అల్లకల్లోలం ఎందుకు ఉంటుంది, ఒకడు పొట్టికి ఎందుకు ఊడతాడు, ఒకడు పొడుగు ఎందుకు ఊడతాడు, ఒకరి దగ్గర ఎందుకు డబ్బులు ఉంటాయి, ఒకరి దగ్గర ఎందుకు డబ్బులు ఉండవు, ఒకరికి చిన్నిళ్ళు ఎందుకు ఉంటుంది, ఒకరికి పెద్ద బంగ్లా ఎందుకు ఉంటుంది, వీటన్నిటికీ సమాధానం దేవుడిని అడిగితే దేవుడి దగ్గర నుంచి రాదు. ఎన్ని వేల సంవత్సరాలైనా దేవుడి దగ్గర నుంచి రాదు. ఎందుకంటే గాడ్ అందరినీ ఈక్వల్గా క్రియేట్ చేశాడు. గాడ్ మనిషిని కరెక్ట్గా క్రియేట్ చేశాడు. కానీ మనిషి డిజోబీడియన్స్తో ఎవరైతే కయ్యను ఉన్నారో ఇప్పటి కూడా కయ్యను వంశీయులు ఇంకా ఉన్నారు. అంటే కరెక్ట్ వాళ్ళ జనరేషన్స్ అని కాదు, అదే క్యారెక్టర్స్ కయ్యను ఏవైతే హేట్రెడ్ జెలసీ ఆ క్యారెక్టర్స్ ఏవైతే పొజెస్ చేసిండో అవే క్యారెక్టర్స్తో ఈరోజు కూడా మనిషి అనేటువంటి బతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు నోవా ఎట్లయితే బ్లేమ్లెస్ ఉన్నాడో అలాంటి నోవా వ్యక్తులు, అట్లాంటి నోవాకి ఉన్న క్యారెక్టర్ గల వ్యక్తులు ఇప్పుడు కూడా భూమి మీద ఉంటా ఉన్నారు. అందుకని ఇప్పుడు కోవిడ్ కూడా అందరూ మనుషులకి రాలేదు, కొందరికే వచ్చింది కోవిడ్. సో బ్లేమ్లెస్ పీపుల్ ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి ఈ ప్రపంచం ఇంకా సర్వైవ్ అవుతా ఉంది, మనం కూడా సర్వైవ్ అవుతా ఉన్నాం. అంటే దేవుడు ఒక్కడు కరెక్ట్ ఉన్నా చాలు, కాపాడతా అన్నట్టు అది కూడా ఒకటి మనకి. అవును. సో ఇప్పుడు వేరే వేరే వాళ్ళ ప్రేయర్స్ వల్ల మనం కూడా సర్వైవ్ అవుతా ఉన్నాం. వేరే వేరే వాళ్ళ మంచితనం మీద మనం బతుకుతా ఉన్నాం. ఇప్పుడు అందరూ కయ్యూన్ లాగా లేకుంటే లెమెక్ లాగా ఉంటే అసలు మనిషి మీద ఎవ్వరు బతకడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అందరు రోడ్డు మీద సిగ్నల్ పడ్డప్పుడు అందరూ మేము సిగ్నల్ జంప్ చేసి వెళ్తామని అంటే ఎవరు కూడా ఏం చేయలేరు. ఇప్పుడు పోలీసింగ్ అనేది కూడా ఈ మోరల్ అండ్ ఇమ్మోరల్ క్యారెక్టర్స్, అంటే మోరల్ అండ్ ఇమ్మోరల్, ఒక మనిషి మంచిగా ఉండాలా లేకుంటే చెడు ఉండాలా, ఎలా ఉండాలనేది మన క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది. అంటే మన ఆలోచనలు, మన ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి. ఒక మనిషి మీద ద్వేషం ఉంటే దాని రిజల్ట్ మన ఆలోచన, మనం ఆ వ్యక్తితో మాట్లాడేది, ఆ వ్యక్తితో ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆ ద్వేషం నుంచే బయటకు వస్తాయి. సో ఇక్కడ మన ఇంటెన్షన్స్, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మనం ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పేసి స్టోరీ ఆఫ్ క్రియేషన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ నుంచి ఇవి రూట్స్ ఇక్కడ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, ఎప్పుడైతే ఆడమ్ అండ్ ఈవ్ అనే వ్యక్తులు ఆ గార్డెన్లో దేవుని మాట విని ఉన్నప్పుడు వాళ్ళ పన్నుని తింటే ప్రశాంతంగా ఉన్నాం. ఎప్పుడైతే ద యాక్ట్ ఆఫ్ డిజోబీడియన్స్ అనేది జరిగిందో దేవుడు వాళ్ళని ఆ గార్డెన్ నుంచి బయటకు పంపించేసి ఇక మీదట మీరు కష్టపడి పని చేయాలి, భూమి పంటని మీరు కష్టం చేయకుండా భూమి పంట ఇయ్యదు అని చెప్పేసి గాడ్ చెప్తాడు. సో అప్పటి నుంచి ద పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది, ద పెయిన్ అండ్ డెత్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఒక మనిషి భూమి మీద జన్మించిందంటే మరణించగా తప్పదు. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ ఈ మధ్యలో ఉన్నదే మన లైఫ్ టైం. ఈ లైఫ్ టైంని మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం, మనం కరెక్ట్ చాయిసెస్ చేస్తున్నామా, కరెక్ట్ డెసిజన్ తీసుకుంటున్నామా, ఒకవేళ తప్పుడు డెసిజన్స్ తీసుకుంటే రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం ద బుక్ ఆఫ్ జెనసిస్లో చూడొచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ చేస్తాయి, వాటి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, ట్రబుల్స్ అనేవి ఎట్లా స్టార్ట్ అవుతాయి. మనం ఒకవేళ గాడ్ చెప్పిన సెట్ ఆఫ్ రూల్స్, ఆ గైడెన్స్ని మనం పాటిస్తే ఈ ట్రబుల్స్ అనేవి మన నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఒకవేళ ట్రబుల్స్ ఉన్నా కూడా, మన చుట్టుపక్కల ట్రబుల్స్ ఉన్నా కూడా ఆ ట్రబుల్స్ మధ్యలో నుంచి మనం సీదా విఐపి అవి వేసుకొని సైరన్ వేసుకొని వెళ్ళిపోతాం. మనం ట్రబుల్స్ మన చుట్టుపక్కల ఉన్నా కూడా, ఇప్పుడు కోవిడ్ ఇట్లా ఉంది అయినా కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కోవిడ్ మనల్ని కాంట్రాక్ట్ చేయదు. ఎప్పుడు మనం గాడ్ మీద రిలే అయ్యి ఉంటే, ఎప్పుడైతే గాడ్ మీద రిలే
అంటే గాడ్ చెప్పిన మాటల మీద మనం డిజోబీడియన్స్ చూపిస్తే ట్రబుల్స్ అన్నీ మనకే. అంటే లైఫ్ మీద భరోసా అనేది ఉండదు జీవితంలో. ఎవడో చెప్పుడు దంతాడు, ఎవడో చేంజ్ చేస్తాడు, కోవిడ్ వచ్చి మనల్ని ఏం చేస్తుంది, డబ్బులు లేకపోతే ఎట్లా, వాడు చేంజ్ చేస్తాడు, వీడో చేంజ్ చేస్తాడు, ఇట్లా రకరకాల భయాలు ఉంటాయి. ఎప్పుడైతే దేవుడి మీద అనుకొని ఉంటామో అప్పుడు ఈ భయాలు అనేది మనిషికి ఉండవు. ఎగ్జాక్ట్లీ. సో ద బుక్ ఆఫ్ జెనసిస్ ఎపిసోడ్ నుంచి మనం అర్థం చేసుకునేది ఏమంటే చాయిస్, నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి. మనిషి జీవితంలో ఉండే అందం ఏంటంటే నిర్ణయాలు తీసుకునేది. ఒక పని చేయాలా, ఒక పని చేయొద్దా, ఈ పండు తినాలా, ఈ పండు తినొద్దా, ఈ పట్టణానికి వెళ్ళాలా లేకుంటే అక్కడికి వెళ్ళాలా, ఏ పని చేయాలి, ఏం అది ఇది అని చెప్పేసి చాయిస్. ప్రతి నిమిషం మనిషి చాయిస్ మేకింగ్ పవర్ మీద బతుకుతాడు. అదే మనిషికి కనుక చాయిస్ మేకింగ్, డెసిజన్ మేకింగ్ పవర్ లేకపోతే ఒక మనిషి ఒక మెషిన్ లాగా తయారైపోతాడు. సో ఇప్పుడు మెషిన్స్కి మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏమంటే మెషిన్ అనేది మెషిన్కి డెసిజన్ మేకింగ్ పవర్ అనేది ఉండదు, మనిషికి డెసిజన్ మేకింగ్ పవర్ ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి మనిషి తనకు తాను డెసిజన్ తీసుకోవాలి. అరే పోయి ఇప్పుడు ఎవడన్నా వచ్చేసి పోయి మందు కొడదామని చెప్పేస్తే తక్కువ మనం వెళ్ళిపోయినాం అనుకో, వాడు వేసిన డెసిజన్కి మనం బలి అవ్వడం కాదు, మనం నిర్ణయం ఏం తీసుకోవట్లే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఇంకో ఇది మంచిగా చెడా, ఇది లివర్ పోతుందా ఉంటుందా, లంగ్స్ ఖరాబ్ అవుతాయా, ఏం ఖరాబ్ అవుతాయి అని ఏం ఆలోచించట్లే. వాడు మందు కొడదాం అంటే మనం కొడదాం పదా సై అని చెప్పి వెళ్ళిపోతున్నాం. సో సేమ్ ఇదే ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఇప్పుడు ఈవి ఏమంది, ఆ పండు తిందాం అని అంది, ఈవి కూడా తిందాం అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు, గాడ్ అబ్రహాంకి ఏమని చెప్పిండు, నీకు స్టార్స్ లాగా చేస్తామని అన్నారు. స్టార్స్ లాగా నీ జనరేషన్స్ అవుతాయి అంటే సారా ఇంపేషెంట్ ఉంది, హాగర్ దగ్గర వెళ్ళిపో అంటే ఈడు వెళ్ళిపోయాడు మనోడు. సో అట్లనే మనం కూడా ఎక్కడెక్కడ వెళ్తున్నాం అని చెప్పి మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ద బుక్ ఆఫ్ జెనసిస్ అల్టిమేట్గా మనల్ని నిర్ణయాలు అనేవి సరిగ్గా ఆలోచించి తీసుకోవాలి. అట్లా ఫ్లో, సొసైటీ ఏ ఫ్లోలో అయితే వెళ్తుందో మనం కూడా అదే ఫ్లోలో వెళ్తే అర్థం అనేది మనకు ఉండదు. అందుకనే జీసస్ క్రైస్ట్ మనకి ఏమని చెప్పిందంటే, యు ఆర్ ద సాల్ట్ అండ్ ద లైట్ టు ద వరల్డ్ అన్నారు. మీరు లోకంకి ఉప్పు వెలుగై ఉన్నారని అన్నాడు. సో మనకి సాల్ట్ అంటే టేస్ట్ ఉంటుంది, లైట్ అంటే లైట్ డార్క్నెస్ని అంటే చీకటిని వెలుగు వేరు చేస్తుంది. ఎప్పుడైతే డార్క్నెస్ను నువ్వు టార్చ్ లైట్ వేస్తే డార్క్నెస్ వెళ్ళిపోయి లైట్ వస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ అనే వాళ్ళని లైట్ అండ్ ద సాల్ట్ అని అన్నప్పుడు మనం ఒకవేళ మనం కూడా డార్క్నెస్తోనే కలిసిపోయి ఉంటే మనల్ని లైట్ అనడానికి ఎవరు లైట్ వేరే వాళ్ళకి మనకి అసలు ఏం డిఫరెన్స్ అనేది లేదు. సో ఏమంటే సొసైటీ ఫ్లోతో కాకుండా వీఆర్ ద షైనింగ్ స్టార్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ద బుక్ ఆఫ్ జెనసిస్లో ఉన్న ప్రిన్సిపల్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే వీఆర్ ద రైజింగ్ స్టార్స్, వీఆర్ ద షైనింగ్ స్టార్స్. సో ద బుక్ ఆఫ్ జెనసిస్ నుంచి మనం కొన్ని ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి.